టాప్ 3 న్యూస్ చూద్దాం. అజారుద్దీన్ కు మంత్రి పదవి 6 నెలల ముచ్చటేనా? సో ఇప్పట్లో ఎమ్మెల్సీ ఖాళీ అయ్యే సూచనలు లేకపోవడంతో జూబ్లీహిల్స్ ఓట్ల కోసమే ఈ డ్రామా అన్న టాక్ వినిపిస్తోంది. మొత్తానికి అజారుద్దీన్ కు పదవి ఇచ్చినట్టే ఇచ్చి అడ్డుకునేందుకు పావులు కదుపుతున్నారని ప్రచారం బలంగా జరుగుతోంది. ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికే పనికిరాని అజారుద్దీన్ ఇప్పుడు ఎలా దిక్కయ్యారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సో దీనికి తోడు అజారుద్దీన్ కు మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో ఏ ఒక్కరికి ఇష్టం లేదన్న చర్చ కూడా జరుగుతోంది. అదిగాక హజారుకు మంత్రి పదవి 6 నెలలకు మించి ఉండదని కూడా ఎంఐఎం నేతలకు ముఖ్య నేత హామీ ఇచ్చినట్టు సమాచారం అందుతోంది. సో ఈ లెక్కన అజారుద్దీన్ ఎన్నికల కోసమే వాడుకుంటున్నారని, 6 నెలల తర్వాత కూరలో కరివేపాకును చేస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. రైట్, ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ ప్రదీప్, చెప్పండి. ఇటు మొత్తానికైతే హజారుద్దీన్ మంత్రి పదవిపై కాంగ్రెస్ లో కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ ఏంటి ప్రదీప్? హజారుద్దీన్ కు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి పదవికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హజార్ కు మంత్రి ఇవ్వడం ఆయనకైతే ఇష్టం లేనటువంటి పరిస్థితి. అధిష్టానం ఆదేశాలతోనే కేబినెట్ లోకి హజారుద్దీన్ తీసుకున్నారు. ముఖ్యంగా మైనార్టీలు జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పట్ల వ్యతిరేకతతో ఉన్నారు. ఎందుకంటే ఎన్నికల్లో హామీల అమలు చేయలేదు. రెండోది, మైనార్టీలకు కేబినెట్ లో చోటు కల్పించలే అన్నటువంటి ఆగ్రహం ముస్లిం వర్గాల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే అజరుద్దీన్ ను కేబినెట్ లో తీసుకోవడం ద్వారా కొంత మైనార్టీల అసంతృప్తిని కొద్దిగానైనా తీర్చొచ్చు అన్నటువంటి భావనలో మీనాక్షి ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఏఐసిసి అజరుద్దీన్ అయితే కేబినెట్ లో తీసుకోవాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈరోజు మంత్రిగా ప్రమాణం చేశారు. అయితే చాలా మంది అజరుద్దీన్ ఇవ్వడం వల్ల ఉపయోగం లేదన్నటువంటి చర్చ కూడా ఉంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ లో సర్వేలలో ఆయనకు పరిస్థితి బాగలేదు, ఆయన పోటీ చేస్తే గెలవడు, మైనార్టీలు ఆయనను ఫోన్ చేసుకోవడం లేదన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయనకు జూబ్లీహిల్స్ టికెట్ ఇవ్వకుండా నవీన్ యాదవ్ టికెట్ ఇచ్చారు. రెండోది, ఆయనను ఎమ్మెల్సీ అధిష్టానం ఆదేశాలతోనే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యం ఇప్పుడు అజర్కు ఇవ్వడం వల్ల లాభం జరగదన్నటువంటి చర్చ ఒకటైతే, చాలా మంది మంత్రివర్గంలో ఆశ కోసం పదవి కోసం ఆశిస్తున్నారు. చాలా మంది ఎదురు చూస్తా ఉన్నారు. అందులో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పార్టీలో చేరే సమయంలోనే కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చింది. అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన నివాసానికి వెళ్లి హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చలేదు. వివేక్ ఇచ్చినటువంటి హామీ మేరకు ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. కేవలం రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చినప్పటికీ వాటిని నెరవేర్చలేదు. ఇక మల్రెడ్డి రంగారెడ్డి సైతం కేబినెట్ లో పెర్త్ కోసం అయితే ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. నేను అత్యంత సీనియర్ 94లోనే ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తిని, అటువంటి సీనియర్ కు రంగారెడ్డి కోటాలో మంత్రి ఇవ్వాలని చెప్తున్నారు. హైదరాబాద్ రంగారెడ్డిలో ఇప్పటి వరకు మంత్రి లేరు అనేది ఆయన వాదన. ఈ నేపథ్యంలో ఆయన కూడా తీవ్రంగా అసంతృప్తి పరిస్థితులున్నాయి. నిజామాబాద్ నుంచి మంత్రి పదవి ఆశించినటువంటి సుదర్శన్ రెడ్డికి ఈరోజు ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చారు. అదేవిధంగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంత్రి పదవి ఆశించారు. ఆయన కూడా 2007లోనే ఎమ్మెల్సీగా పనిచేసినటువంటి వ్యక్తి. కాంగ్రెస్ కష్టకాలంలో నేను అండగా ఉన్నాను, నాకు ఎలాగైనా మంత్రి ఇవ్వాలని ఆయన పట్టుబట్టారు. కానీ ఈ రోజు రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ఆయనకు అవకాశం ఇచ్చారు. ప్రదీప్, ఇటు ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ టైంలోనే అంటే హజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడానికి అసలు ప్రధాన కారణం ఏంటి? అండ్ అలాగే అదిగాక హజార్ కు మంత్రి పదవి 6 నెలలకు మించి ఉండదని కూడా ఎంఐఎం నేతలకు ముఖ్య నేత హామీ ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతోంది. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతుంది? జూబ్లీహిల్స్ లో మైనార్టీలు కాంగ్రెస్ పట్ల అసంతృప్తి ఉండడం వల్లే ఆ మంత్రి పదవి అజరుద్దీన్ ఇవ్వాల్సి వచ్చింది. ఎందుకంటే కొంత అయినా మైనార్టీ కోటాలో అజరుద్దీన్ మంత్రి పదవి ఇస్తే వారి అసంతృప్తి చల్లార్చుతున్నటువంటి భావనలోనే ఈ మంత్రి పదవి ఇచ్చారు. అయితే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు. ఈ కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉండడం వల్ల కోదండరాం అదేవిధంగా అజరుద్దీన్ సంబంధించినటువంటి ఫైల్ పై గవర్నర్ అయితే సంతకం చేయనటువంటి పరిస్థితి. ఈ కోర్టు కేసు ఎప్పుడు తేలుతుందన్నటువంటి ఉత్కంఠ కూడా ఉంది. 6 నెలల వరకు ఈ కోర్టు కేసు తేలుతుందా లేదా అన్నటువంటి
చర్చ కూడా ఉంది. ఒకవేళ 6 నెలల్లో తేలకపోతే ఏదైనా ఎమ్మెల్సీ లేదా ఎమ్మెల్యే కావాల్సినటువంటి అవకాశం ఉంది. అయితే ఎమ్మెల్యే అయితే అయ్యే అవకాశం లేదు, కానీ మరొక కోటాలో ఎమ్మెల్సీ ఏమైనా ఖాళీ అయితే ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. ఒకవేళ అది కూడా ఇవ్వకపోతే 6 నెలల్లో ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాని పక్షంలో ఆయన మంత్రి పదవి పోయేటువంటి అవకాశం ఉంది. మరి ఆ రకంగా చేస్తే ఇప్పటికే అసంతృప్తిగా ఉన్నటువంటి మైనార్టీలు 6 నెలలకే అజారుద్దీన్ ఇంటికి పంపితే ఏ రకంగా ఉంటుంది, మరింత ఆగ్రహం వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉందన్నటువంటి చర్చ కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటారన్నటువంటి పరిస్థితి అయితే కాంగ్రెస్ లో ఉత్కంఠ నెలకొంటుంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 6 months తర్వాత అంటే సీన్ ఎలా ఉండబోతుంది? అసలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అజారుద్దీన్కి అంటే కాంగ్రెస్లో మంత్రి పదవి ఇవ్వడంతోనే అసలు అంటే లైక్ ఇష్టం లేదు ఎవ్వరికి. బట్ ఆఫ్టర్ 6 months తర్వాత అంటే ఆ సీన్ ఎలా ఉండబోతుంది? రైట్, రిపీట్ అవ్వబోతుందా లేకపోతే ఇంకా ఏమైనా సూచనలు జరిగే అవకాశం ఉందా? కాంగ్రెస్ అధిష్టానమే ఈ అజారుద్దీన్ మంత్రి పదవి ఇవ్వాలని చెప్పినటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అజర్కు ఏదైతే ఎమ్మెల్సీ కానీ లేదా ఎమ్మెల్యే జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో టికెట్ ఇవ్వడం కానీ, రెండోది మంత్రిగా అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన లేదనేది కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. అయితే అధిష్టానం సూచనల మేరకు ఆయనకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అదేవిధంగా ఆ అధిష్టానం ఆదేశాల మేరకు ఈ రోజు కేబినెట్ లోకి అజరుద్దీన్ తీసుకున్నారు. సో ఆ అధిష్టానం ఇంట్రెస్ట్ ఉన్నటువంటి నేపథ్యంలోనే ఈ పరిణామాలను జరుగుతున్నాయి. కాబట్టి అధిష్టానం ఆదేశాల మేరకే వ్యవహరించేటువంటి అవకాశం ఉంది. ఆయన 6 నెలల ఉంటారా లేదంటే మరొక అవకాశం కల్పిస్తుందా అధిష్టానం అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఆల్ రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.